తల్ల వంచి కళ్ళు మూసుకుంటే మొదటి వర్తమానం కొరకు ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధుడైన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ఈ ఉదయకాలమున మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. నాయన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మరి యొక్క పునరుద్ధాన దినమును అనుగ్రహించి మిమ్మల్ని ఆరాధించుకొని గణపరుచుకొని మీరు మా కొరకు రాయించిన మాటలని ఆలోచన చేసి మా బ్రతుకుల్ని ఈ భూమి మీద సరి చేసుకొని మీరున్న లోకానికి వెళ్ళడానికి మీరు ఏర్పాటు చేస్తున్న మార్గం చాలా విలువైనది, చాలా గొప్పదినైనా ఆ మార్గంలోనికి వచ్చిన మేమందరం కూడా మార్గం తప్పిన త్రోవచుక్కుల వలె కాకుండా మార్గాన్ని సరళం చేసుకున్న వ్యక్తుల వలె మా బ్రతుకులను మార్చుకోవడానికి ఉదయకాలంలో కొన్ని మాటలుగా మా ప్రభువారి యొక్క శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అనుగుణంగా కొన్ని మాటలు మాట్లాడుకోబోతుండగా ఈ మాటల్లో మీరు తోడుగా ఉండండి. విని విడిచిపెట్టి మమ్మల్ని మోసపుచ్చుకునే వారిగా మేము ఏమాత్రము ఉండకుండా వాటి ప్రకారంగా కొంతకాలమైన నడవడానికి కృప చూపి నడిపించమని కోరుకుంటూ లోతైన పశ్చాత్తాపంలోనికి మారు మనసులోనికి మా బ్రతుకులు మార్చుకోవడానికి మీరు ముందుండి నడిపించమని కోరుకుంటూ ఆది నుంచి అంతం వరకు ఈ కార్యక్రమంలో మీరే తోడుని నడిపించుకోమని మీ ప్రియ కుమారుడును మా అందరి ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 31. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. మళ్ళా చదివితే, అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల, మనల్ని మనం విమర్శించుకోవటం అంటే ఏంటి అర్థం? విమర్శించుకోవటం అంటే అర్థం ఏంటి? సామాన్యంగా సంఘంలోకి వచ్చిన మనందరం కూడా పక్కన వాళ్ళని బాగా విమర్శిస్తూ ఉంటాం. అసలు పక్కన వాళ్ళని విమర్శించడం మనకు బాగా వచ్చు. అవును, విమర్శ అంటే ఏంటి? విమర్శించడం అంటే అర్థం ఏంటి? అది అర్థమైతేనే ఎవడెవరిని విమర్శించాలి, ఎవడెవరిని విమర్శించకూడదో అర్థమైద్ది. విమర్శ అంటే ఏంటి? అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల దేంట్లోకి పోవంట? మనం తీర్పులోనికి వెళ్ళకూడదు అంటే దాని ముందు మనం ఏం చేయాలి? విమర్శించుకోవాలి. మరి విమర్శ అంటే ఏంటి? హెచ్చరించుకోవటం, ఇంకా మనల్ని మనం తీర్పు తీర్చుకోవటం. తీర్పు అని ఉందిగా మరి అక్కడ. మరి ఇంకా జడ్జి చేసుకోవడం అనే పదాన్ని కూడా తీసుకుందాం. ఇంకా ఏంటి అసలైన పదం ఏంటి? అది పరీక్షించుకోవడం అన్నమాట. మనల్ని మనం పరీక్షించుకున్నాం అనుకో, మనం ఎక్కడున్నామో మనకు బాగా అర్థమైపోయింది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోము. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా చాలా తెలివిగా, చాలా చక్కగా పరీక్షించుకుంటున్నానని చెప్పుకుంటూ పాపంలో పడిపోతున్నాడు. ఇది చాలా ఒక ప్లెయిన్ లైన్ అన్నమాట. వాక్యంలో ఉన్నాను అనుకోవటం వేరు, వాక్యంలో ఉండి కార్యాలు చేయటం వేరు, దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నానని చెప్పుకోవటం వేరు. కానీ అవన్నీ చేస్తూ విమర్శించుకోవడంలో వెనకబడుతున్నాడు, పరీక్షించుకోవడంలో వెనకబడుతున్నాడు అన్నమాట. ఎప్పుడైతే మనల్ని మనం విమర్శించుకోమో అప్పుడు చాలా ప్రమాదం జరిగిద్ది. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సంఘానికి వచ్చిన తర్వాత ఆమె అలా ఉంది, ఈయన ఇలా ఉన్నాడు అని మనం విమర్శిస్తూ ఉంటాం. సరే, అది చేయకూడదని మనకు బాగా తెలుసు. ఇప్పుడు ఎవరిని పరీక్షించుకోవాలి? మనల్ని మనమే పరీక్షించుకోవడం కూడా ఎలా అయిపోయింది అనుకున్నారు? అది కూడా తప్పుగా చేస్తున్నాం మనం. అది కూడా మనం సరిగ్గా చేసుకోవట్లా. పక్కనోని విమర్శించకూడదు. సరేనయ్యా, అది మాకు తెలుసు, దైవజనులు గారు చెప్పారు, చాలాసార్లు వాక్యంలో చాలామంది సహోదరులు చెప్పారు. ఎవరెలా వెళ్తే నాకెందుకు, నేను వచ్చానా సంఘానికి, నేను ఎలా ఉన్నానో చూసుకున్నానా అని అనుకోవటం మంచిదే. కానీ ఈరోజు వచ్చిన ప్రతి మనిషి కూడా నేను ఎలా ఉన్నాను అని తన గురించి విమర్శ చేసుకుంటున్నాడు. చూసారా? అది కూడా సరిగ్గా చేసుకోవట్లా. అలా సరిగ్గా చేసుకోకపోవటం వలన పరీక్షించుకున్నానని చెప్పుకుంటున్నాడు కానీ పాపంలో పడిపోతున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట మాట్లాడతారు.
ఆ మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదివి సహాయం చేయండి. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. ఇదేంది మరి ఇక్కడ ఎలా ఉంది? అక్కడేమో ఈ అపోస్తలుడైన పౌలు గారే కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమని రాశాడు? ప్రతి వ్యక్తి కూడా ఏం చేయమన్నాడు? మిమ్మల్ని మీరు, అది చదివచ్చాంగా మనం. మరి 4వ అధ్యాయంలో ఏమన్నాడు చదవండి. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి అని చెప్పి నన్ను నేను, మీరు చెప్పండి, మనల్ని మనం విమర్శించుకోవాలా విమర్శించుకోకూడదా? 11వ అధ్యాయంలో ఏమో విమర్శించుకోమంటున్నాడు, 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నేను విమర్శించుకోను అంటున్నాడు. ఏం చేద్దాం? 11వ అధ్యాయంలో వచ్చినాన్ని ఫాలో అవుదామా? 4వ అధ్యాయంలో వచ్చినాన్ని ఫాలో అవుదామా? అన్నిటిని ఫాలో అవ్వాలి కదా. మరి అక్కడ ఏమంటున్నాడు? నన్ను నేను విమర్శించు. ఎందుకు విమర్శించకూడదు మనల్ని మనం? అంటే మనల్ని మనం విమర్శించుకోవాలి. కానీ ఈరోజు ప్రతి మనిషి ఒక వ్యక్తిని ఎలా విమర్శించుకున్నాడు అనుకున్నారు? కింద మాట ఏముందో చదవండి. అలా విమర్శించుకుంటున్నాడు. సంఘానికి వచ్చినప్పుడు నిన్ను గురించి ఆలోచించుకోమన్నావు అనుకో, నా గురించి ఆలోచన చేసుకుని ఏమన్నాడంటే చేసిన తప్పులేమో 4 ఉంటాయి. అర్థమైందా? ఆ 4 తప్పులు పట్టించుకోడు. చేసిన మంచి పనులు ఒకటే ఉండిద్ది, అది జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట. కాబట్టి అలా విమర్శించుకున్నాం ఇంకేముంది? ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను విమర్శించుకోమని మీరు అన్నారనుకో, అబ్బా నేను గురువారం బైబిల్ క్లాస్కి వస్తున్నా, బుధవారం బైబిల్ క్లాస్కి వస్తున్నా, ఆదివారం పూట 3 ఆరాధనలకు వస్తున్నా, సంఘంలో డబ్బులు ఇస్తున్నా, పరిచర్య చేస్తున్నా, అబ్బా నన్ను నేను విమర్శించుకుంటే నేను ఎంత బాగున్నానో అనిపించిద్ది అనమాట. విమర్శించుకోమంటే చేసిన పనులు జ్ఞాపకం చేసుకోమని కాదు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవి చేయట్లేదు ఏంటి అన్న బాధ రావాలి. కానీ ఈరోజు బళ్ళలోనికి వెళ్తున్న ప్రతి వ్యక్తి విమర్శ చేసుకోండి అంటే ప్రతి వారం ఆ రోజు మీటింగ్కి వెళ్ళా, ఈరోజు మీటింగ్కి వెళ్ళా, సంఘంలో మీటింగ్ అనగానే 10,000 రూపాయలు ఇచ్చా, అన్ని కార్యక్రమాలకు నేను వచ్చేసా, వచ్చిన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, వాటినే రీలేస్తూ ఉన్నాడు, వాటినే జిరాక్స్ కాపీలో చెప్పినట్టు చెప్పుకుంటూనే ఉన్నాడు. పరీక్షించుకోవడం అంటే చేసిన పనులు చెప్పుకోవడం కాదు. ఏంటి అర్థం? చేయలేని పనులు చేయలేకపోతున్నానే అని బాధపడతాం, పరీక్షించుకోవడం. ఈరోజు అది అర్థం కాల సమాజానికి ఏంటి, సంఘానికే అర్థం కాల. ఈరోజు నువ్వు పరీక్షించుకుంటున్నావు అంటే, అవునా నాలో ఏం తప్పు ఉందయా, ఆదివారం వస్తున్నాను, అన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నాను, ఏదో వారంలో 2 రోజులు కుదరదు, మిగిలిన 5 రోజులు ప్రతి మీటింగ్కి వస్తున్నాగా అని గొప్ప చెప్పుకుంటున్నాడు, బడాయి చెప్పుకుంటున్నాడు, తన నీతి క్రియల్ని వెల్లవించుకుంటున్నాడు. అలా గొప్పగా చెప్పుకోవటానికి పరీక్షించుకోమని చెప్పాల. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఒకవేళ నన్ను నేను విమర్శించుకున్నాను అనుకో అన్నీ మంచిగా కనపడతాయి. అసలు పౌలు గారు ఆయన్ని విమర్శించుకున్నాడు అనుకో ఎన్ని చెప్పుకోవచ్చో తెలుసా? 12 మంది అపోస్తుల్ని పక్కన పెట్టి, మీ 12 మంది అపోస్తులు ఏం చేశారయ్యా? పౌలు గారు వెళ్ళిన ప్రాంతాలకి అపోస్తులు వెళ్ళారా? పౌలు గారు రాసిన పత్రికలు వాళ్ళు రాశారా? ఇంత బాగా జ్ఞానాన్ని వాళ్ళు బోధించారా? ఎప్పుడైతే పౌలు గారు తను విమర్శించుకోవడం మొదలుపెట్టాడో అప్పుడు అందరినీ పక్కన పెట్టుకొని ఆడికంటే నేను చాలా బాగున్నా, ఆ 2 పత్రికలే రాశాడు, నేను 14 పత్రికలు రాశా అంటాడు. వాళ్ళే ఉంది అక్కడక్కడ యెరూషలేములో తిరిగారు, నేను యోదయ, సమరయ, గలిలయ ఈ ప్రాంతాలు కాదు దాటి రోమా దాకా వెళ్ళా, స్పెయిన్కి వెళ్ళా, అబ్బో ఎన్ని ప్రాంతాలు తిరిగానో నేను అని పరీక్షించుకోవచ్చు ఆయన. అలా విమర్శ చేసుకున్నాడు అనుకో, ఆయన చేసిన నీతి క్రియలే జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. చేసింది 2-3 పనులే, ఇక ఆ పనులే మనసులో వచ్చి చేశానని బోధలు కొట్టుకుంటూ ఉంటాం. అలా కొట్టుకోవడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటో తెలుసా? ఇక చేయటానికి ఏమీ లేవు, అన్నీ చేసేసా అనుకుంటూ ఉంటాం. అది చాలా ప్రమాదం. అందుకే నన్ను నేను విమర్శించుకున్నాను అనుకో, నాకు మంచే కనపడిద్ది. నన్ను నేను విమర్శించుకుంటే చాలా నాకు మంచి పనులే కనపడతాయి, చేసిన 4 నీతి క్రియలే కనపడతాయి, వాటినే చెప్పుకుంటూ ఉంటా. అలా చెప్పుకోవటం వల్ల నేను పరిపూర్ణంగా నీతిమంతుణ్ణి కాలేను. కాబట్టి నన్ను ఎవరు విమర్శించాలంట? చదవండి. ఆయనను ఇందువలన, అది మనల్ని అలా విమర్శించుకుంటే మనం ఎలా మారమంట? నీతిమంతులుగా మనం మారమంట. మరి ఎవరు మనల్ని విమర్శించాలి? అబ్బా మనల్ని విమర్శించేవాడు ఎవరు? అది. కాబట్టి ఎప్పుడైనా మనం విమర్శించుకున్నప్పుడు ఎవరిని పెట్టుకోవాలి? పక్కన ప్రభువుని పెట్టుకోవాలి.
నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఎన్ని మీటింగ్స్కి వెళ్తున్నాను ప్రభువా, ఎంత పరిచర్య చేస్తున్నాను ప్రభువా అని అనుకోవటం కాదు. ప్రభుని పక్కన పెట్టుకో. ప్రభుని పట్టుకుంటే ఆయనలాగా పరిచర్య ఎవరైనా చేశారా? ఆయనలాగా ఎవరైనా ప్రేమించామా? అసలు నేను సంఘంలో ప్రేమిస్తాను చూడు అని ప్రార్థన మొదలు పెట్టుకుంటూ ఉంటాం. ఏంది మన ప్రేమ? మన దొంగ ప్రేమలో, మన సొంకరి ప్రేమలో. సొంకరి ప్రేమ అంటే కరెక్ట్ అన్నమాట. ప్రభువును పక్కన పెట్టుకున్నాం అనుకో, మన పనికి రాదు, మన ప్రేమ పనికి రాదు, మన దయ, జాలి, కరుణ, సహోదరుల మీద మనం చూపించే ప్రతి లక్షణం ఏం పనికొచ్చిద్ది? ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? మనం పరిచర్య చేస్తున్నాం అనిపిస్తూ ఉండిద్ది. మనం విమర్శించుకుంటే. ప్రభువును పక్కన పెట్టుకున్నాం అనుకో, ఆయనలాగా మనం ఏడ పరిచర్య చేసాం? పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. ఆయనకి కుటుంబం ఉంది, ఆయనకి అక్క చెల్లెలు ఉన్నారు, ఆయనకో తల్లి ఉంది. కాబట్టి అవన్నిటిని జ్ఞాపకానికి వస్తాయి అన్నమాట. కాబట్టి ఈరోజు చేసిన 4 నీతి క్రియల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ఇక్కడ రాసుకుంటున్నారు, ఇక్కడ జేబులో రాసుకుంటున్నారు. నోరు తెరిస్తే చాలు ఆ నోట్లో నుంచి చేసిన 4 నీతి క్రియలు తీసుకొచ్చుకుంటూ డమ్మానికి మాట్లాడుకుంటున్న ప్రజల మధ్య మనం బ్రతుకుతూ మనల్ని మనం ఎలా విమర్శించుకుంటాం? అందుకే పౌలు గారు అంటున్నారు, ఛీ అలా విమర్శించుకోవాల్సి వస్తే నేను ఆ పని చేయనండి అంటున్నాడు. ఆయన ఎన్ని పనులు చేశాడు? అందుకే నా వెనుకున్నవి ఎందుకు మర్చిపోవాలి? వెనుకున్నవి ఎందుకు మర్చిపోవాలి? వెనుక చేసినవి గుర్తున్నాయి అనుకో, ఇక ఈ పద్దాకా వస్తాయి. ఎంతమందికి వాక్యం చెప్పానయ్యా, ఎన్ని ఊర్లు తిరిగానో, నేను ఎన్ని పత్రికలు రాశానో, కొట్టారు నన్ను, కొట్టినా నేను వెళ్ళి వాక్యం చెప్పా అని గొప్పగా చెప్పుకుంటాడనమాట ఆయన. ఎప్పుడు ఆయన వెనుకున్నవి ఆయన మర్చిపోక పోతే. కానీ ఆయన ఏం చేశాడు? అందుకే ఆయన క్రీస్తుని పోలన్నాడు. అది క్రీస్తుని పోలుకోవడం. క్రీస్తు చేసినవి చెప్పుకోడు. అర్థమైందా? చేసిన ప్రతిదీ కూడా నా తండ్రి వలన చేశాను అంటాడు ఆయన. తండ్రిని పక్కన పెట్టుకున్నాడు. తండ్రి చేత విమర్శకు గురవుతున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకే ప్రతి పని కూడా నిక్కచ్చిగా, నిజాయితీగా లైన్ మీద చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన పెట్టుకున్నాడు. ఈరోజు మనం ఎవరిని పెట్టుకుంటున్నాం? ఈరోజు నీతి క్రియలు ఎక్కువగా చెప్పుకోవడం ఎక్కువైపోయింది. యేసుక్రీస్తు వారి సమయంలో కూడా 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు ఈరోజు మీకు పరిచయం చేస్తా. ఆ 2 కూడా విమర్శించుకునే వాళ్ళే. ఎవరు ఎలా విమర్శన చేసుకున్నారు ఈరోజు బాగా చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఈ 2 వ్యక్తులను చూసినప్పుడు ఎలా విమర్శ చేసుకోవాలో మనకి క్లియర్గా అర్థం కావాలి. నిద్రపోకూడదు. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఏం చదువుతున్నారంటే, వాళ్ళు ఏం సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు? వాళ్ళకి మేము నీతిమంతులు. ఎవరి దృష్టిలో? వాళ్ళ దృష్టిలోనే. వాళ్ళు అనుకుంటున్నారు అంతా తమ్మును తాము నీతిమంతులుగా అనుకుంటూ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. మేము అవి చేసాం, ఇవి చేసాం అని చెప్పుకుంటున్న వ్యక్తులతో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం మాట్లాడుతున్నాడు. ఆ ఉపమానంలో ఫస్ట్ ఎవరున్నారంట? ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు, ఇంకొకడు, 2 వ్యక్తులు వెళ్ళారనమాట. అంటే ఎవరో నీతిమంతులు, ఎవడు నీతిగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు తమ్మును తాము నీతిమంతులు అనుకోవాలనుకోండి. వాళ్ళ ముందు వారు ఏం చేసుకున్నట్టు? పరీక్షించుకున్నట్టు. వాళ్ళని విమర్శించుకుంటేనే కదా నేను నీతిమంతుణ్ణి, విమర్శించుకుంటేనే కదా నేను పరిశుద్ధునని తెలిసేది. కాబట్టి తమ్మును తామే నీతిమంతులు అనుకుంటున్న 2 ఏం చేస్తున్నారు? విమర్శ చేసుకుంటున్నారు. ఎలా విమర్శ చేసుకున్నారో బాగా గమనించాలి మనం. ఫస్ట్ పరిసయుడు ఏం చేస్తున్నాడు? పరిసయుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను, ఈ సొంకరి వలనైనను ఉండనందుకు. మంచి మాటగా అండి, మంచి మాటగా. ఈ మాట మనం అంటామనవా? అయ్యా లోకంలో ఎంతోమంది వ్యభిచారం చేస్తున్నారు, నేను చేయట్లేదయ్యా. అయ్యా లోకంలో ఎంతోమంది యూట్యూబ్ చూస్తున్నారు, నేను చూడట్లేదయ్యా. లోకంలో ఎంతోమంది లంచం తీసుకున్నారు, నేను చూడట్లేదయ్యా. లోకంలో వ్యభిచారుల వలె, లంచం తీసుకున్న వారి వలె, దొంగల వలె, కుళ్ళు కుటంటాలు ద్వేషాలు కలిగిన వారి వలె అసలు నేను ఉండట్లేదయ్యా అని చెప్పి ఆగకుండా ఇంకొక అడుగు వేస్తాం. సంఘానికి చాలామంది డబ్బులు ఇవ్వట్లేదయ్యా, నేనైతే డబ్బులు ఇస్తున్నాను అంటాం. అందరికీ చెప్పవు, ప్రార్థనలో చేసుకుంటావు నువ్వు. అర్థమైందా? చాలామంది మీటింగ్కి రావట్లేదయ్యా, నేనైతే ప్రతి మీటింగ్కి వెళ్ళిపోతున్నా, ప్రతి ఆరాధనకి వెళ్ళిపోతున్నా నేను అని చెప్పి ఆయన అదే అంది. అర్థమైందా మీకు పాయింట్? అంటే చేయొద్దని కాదు, చెయ్యాలి. ప్రతి మీటింగ్కి రాకూడదనా? ఏందయ్యా నువ్వు చెప్పేది? రావాలి, ప్రతి మీటింగ్కి రావాలి, డబ్బులు ఇవ్వాలి, కార్యక్రమాలు చేయాలి. కానీ అవే నాకు నీతి అనుకోకూడదు. అక్కడ అతిశయపడుతున్నాడు మనిషి. అదొక చిన్న లైన్ అన్నమాట. చేసినవేమి జ్ఞాపకానికి రాకూడదు.
చేసినవేమి జ్ఞాపకం వచ్చినాయి అనుకో, వాటిని వెనకాల మోస్తావు నువ్వు, వాటిని నలుగురు చెప్పుకుంటూ ఉంటావు. ప్రార్థనలో కూడా అదే చేస్తున్నాడు. పరిసయ్యుడు చేసిందేంటి? వాడి వల్ల లేను, వీడి వల్ల లేను, అసలు వాడు ఎవ్వడి వల్ల లేను, చివరికి ఆ పక్కన సొంకరం ఉన్నాడు చూసావా, చివరికి వాడి వల్ల కూడా నేను లేను ప్రభువా అని చెప్పి ఏమంటున్నాడు? ఇంకా అబ్బా ఇంక చేసిన చదువుతున్నాడు. వారానికి 2 మార్లు చేయటం అంటే ఏంటి? పనేనా కాదా? ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. వారానికి 2 మార్లు మనం కూడా ఉండం. అర్థమైంది? వారానికి 2 మార్లు ఉపవాసం చేయుచున్నాను, అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను. ఏమండి, సంపాదన అంతట్లో 10వ వంతు ఇవ్వడం మాటల. ఇక్కడ చాలామంది దశంభాగమే ఇవ్వట్లేదు. దశంభాగం ఇవ్వాలని లేదులే, కానీ ఆశీర్వదించినంత కొదలది ఇవ్వాలా లేదు దైవజనులకి? మనం ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. అంటే పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? 2 పనులు చేశాడు. అక్కడ చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయా? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞలు 10. ధర్మశాస్త్రంలో మొత్తం ఆజ్ఞలు ఎన్నో తెలుసా? 635 పైన చిలుకున్నాయి. 635 పైన చిలుకు కార్యాలు ఉన్నాయి. కానీ ఈయనేం చదువుతున్నాడు? 2 చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? ఏంటా 2? వారానికి 2 మార్లు. ఓకే, ఇంకోటి ఏంటి? ఆయన సంపాదన అంతట్లో ఇప్పుడు ఈ చేసిందని క్రియలు 2 కదా. ఈ 2 నీతి క్రియలు చేయంగానే వాటిని జేబులో వెనకాల తెచ్చుకున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఆ 2 క్రియలు వెనకాల తెచ్చుకున్నాడు. ఇక ప్రార్థన మొత్తం ఏముండిద్ది? అయ్యా 2 చేశా. ఈరోజు మనము అంతే. ఏదో పరిసయ్యుడి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ చేసిందేమో 10 క్రియలు ఉన్నాయి అనుకుందాం. చేసింది 5, చేయాల్సినవి ఇంకో 5 ఉన్నాయి. చేయాల్సిన 5 గురించి ఆలోచన చెయ్యం. అయ్యో చేయలేకపోతున్నానే అని విమర్శించుకోం. చేసిన 5 క్రియలు మాత్రం అట్ట చేశాను, అట్టా చేశాను. ఈ 5 క్రియలు ఎవడైనా చేయకుండా నీకు కనపడ్డాడు అనుకో, ఇక వాడితో కంపేర్ చేసుకుంటావు. అది విమర్శించుకోవటమా? అదే దేవుడు విమర్శించుకోమంది. వాక్యం అర్థం కాలేదు మనకి. వాక్యం అర్థం కాలేదనే చెప్పాలి. అలా మనల్ని మనం విమర్శించుకుంటే చేసిన నీతిక్రియలు కనపడతాయి. అందుకే వాడికి ఏమనిపిస్తుంది? నేను నీతిమంతుణ్ణి. ఎవడు చేస్తున్నాడు ఇవన్నీ? ఇక్కడ మహా అయితే ఎవరు వస్తారు? నేనే చేస్తున్నా 5 క్రియలు. ఈ సంఘంలో ఎవడు నీతిమంతులు లేడు, నేనే నీతిమంతుణ్ణి, నేనే పరిశుద్ధుని అనుకుంటున్నాడు. ఎవరా వ్యక్తి? పరిసయ్యుడు. ఈరోజు మనము అలాగే చేస్తున్నాం. మనం అలా చేస్తున్నామో లేదో ఎవరి హృదయాలను పరిశీలన చేసుకోండి. చేయాల్సిన నీతి క్రియలు చాలా ఉన్నాయి, చేసినవి మాత్రం వేల మీద లెక్కేసేయే ఉన్నాయి. మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటాం చెప్పండి? ఇంకా చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి? శక్తికి మించిన ప్రయాణాలు ఎన్ని ఉన్నాయి? ఎంత కష్టపడాలి, ఎంత ప్రయాసపడాలి? చెమట్లు ఎక్కడైనా కారుతుందా మనకి? మన ఆస్తులను ఏమైనా అమ్ముకున్నామా బర్నబ గారిలాగా? చెప్పండి, ఎన్ని ఉన్నాయి మనకి? మనల్ని ఏమైనా కరుగుతున్నాయా? మన ఒంట్లో కొవ్వు కరగట్లేదు, ఇంట్లో ఆస్తి కరగట్లేదు. ఇవేమీ కరగకుండా ఏదో పెద్ద నీతిక్రియలు చేసినట్టు ఎందుకు వెల్లరించుకుంటున్నాం ప్రార్థనలో? ఎందుకు గొప్పలకు పోతున్నాం? ఎందుకు మనల్ని మనమే నీతిమంతులుగా స్థాపించుకుంటున్నాం? అది సరైన పని కాదండి. అది దేవుని దృష్టిలో మంచిది కాదు. పరిసయ్యుడి గురించి మాట్లాడి నెక్స్ట్ 12 వచ్చినమా? 13 చదవండి. మళ్ళీ ఇంకోడు ఉన్నాడు అక్కడ. ఎవరు? సుంకరి. ఎందుకు దూరంగా ఉన్నాడు? దగ్గరికి రావచ్చు కదా, దేవాలయమే కదా, దూరంగా ఎందుకున్నాడు? ఆలోచన చేద్దాం. ఏంటంట? ఆకాశాన్ని కూడా ఎందుకు? ఎండ బాగా పడుతుందని చూడలేకపోతున్నాడా? ఎందుకు? ఆకాశంలో ఎవరున్నారు? మహా ఆకాశాల ముందు ఆసీనులైన దేవుణ్ణి చూడలేక ధైర్యం సరిపోవట్లేదంట. సరిపోక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని ఒక్క మాట అడుగుతాను, మీరు జాగ్రత్తగా చెప్పండి. ఈ సొంకరి తన జీవితంలో ఏ ఒక్క మంచి పని కూడా చేసి ఉండడా? ఏ ఒక్క నీతి కార్యం చేసి ఉండడా? 100 పరిసయ్యుడు చేసినన్ని చేయకపో ఉండొచ్చు, కానీ ఏ పని చేసుండడా? ఏదో నీతిక్రియ చేసుండడా? చేసే ఉంటాడు కదా. మరి జ్ఞాపకం చేసుకోవచ్చుగా. జ్ఞాపకం చేసుకోవచ్చా లేదా? మరి చేసుకోలేదేంటి? ఏం జ్ఞాపకం చేసుకుంటాం మనం? ఏ క్రియలతో దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం? క్రియలతో దేవుడి దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేయొద్దు. కృపతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నేను చేసిన క్రియలు సరిపోవయ్యా, నువ్వు నాకు ఇచ్చావు, విశ్వాసాన్ని ఇచ్చావు, విశ్వాసం ద్వారా విశ్వాసం లేని క్రియలు మృతమన్నావు, నేను క్రియలు చేస్తున్నా, కానీ అవి సరిపో. చేయాల్సిన స్థాయి వేరు, నేను అంత చేయలేకపోతున్నాను అనే భయంతో, బాధతో, నాలో ఇంకా పాపం ఉంది, పరిపూర్ణంగా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, నాలో అరకొరగా పాపం ఉంది, పరిపూర్ణంగా ఎవరిని ప్రేమించలేకపోతున్నాను
అసలు పాపం లేకుండా నీ పని చేయలేకపోతున్నాను, ఎంతో కొంత నాలో ఉంది, నేను వచ్చి బలలో చేతులు వేయలేను, నీ సన్నిధిలో మోకరించలేను, ప్రేమతో నీ దగ్గర మాట్లాడుకోలేనని చెప్పి హృదయం కలిచివేస్తుంది ఆ వ్యక్తికి. అవును, పక్కన పరిసేడికి అది అనిపించాలా లేదా? ఏమనిపి ఇట్లా, ఎందుకు అనిపి ఇట్లా? ఉన్నాయిగా 4 క్రియలు, అవి జోలో పెట్టుకున్నాడు. క్రియల జ్ఞాపకం వస్తాయి అంతే. పశ్చాత్తాపంలోనికి మనం వెళ్ళాం, చేశాం ఇవ్వడా ఏంది అన్న రుబాబుకి వెళ్ళిపోతావు, అనే అతిశయానికి వెళ్ళిపోతావు, అనే గర్వానికి వెళ్ళిపోతావు. అది చాలా ప్రమాదం. ఈరోజు చాలామంది 100కి 90% మంది క్రైస్తవులు పడిపోతుంది ఇక్కడే. చేసిన క్రియలు సరిపోవు, క్రియలు చేయాలి. నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. గోపి అన్నయ్య క్రియలు చేయలేదన్నట్టు చెప్పాలని అనకూడదు, అర్థమైందా? క్రియలు చేయాలి, కానీ క్రియలు ఎంత చేసినా సరే అది మనకి అతిశయ కారణం కాకూడదు. నేనేం చేయలేదండి అనాలి. పెద్ద పెద్ద వాక్యాలు చెప్పి 30-20 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్న వ్యక్తులు నాదేమీ లేదని మూల కూర్చుంటున్నారు ఆయన, నాదేమీ లేదని మూల కూర్చుంటున్నాడు ఆయన. ఈ మధ్య వాక్యం నేర్చుకుంటున్నాం మనం. మా అయితే 2-3 మీటింగ్లకి వెళ్తాం అంతే. పరిచయం చేసేది ఏముంది? వర్షాలు ఏమైనా కొట్టుకుంటున్నామా మనం? బాగా ఎండల్లో ఏమైనా చేసామా? బాగా వర్షంలో ఏమైనా మనం పరిచయం చేసామా? అదిరిపోయే చల్లేమైనా మనం పరిచయం చేసామా? ఏం పరిచయం మంది ఏం క్రియలు? చక్కగా ఫ్యాన్ కింద కూర్చుంటున్నాం, కంటి నిండా కారిన చొక్క కూడా ఫ్యాన్ కరిగిపోతుంది, ఆవిరైపోతుంది. ఇక మనం ఏం చెప్పుకుంటాం? ఏం చెప్పుకొని వెళ్దాం అనుకుంటున్నాం? మనం పరిసయ్యుల్లాగా తయారయ్యాం. మనం పరిసయ్యుడి నీతి అది. యేసుక్రీస్తు వారు క్లియర్గా చెప్పారు, మీరు పరిసయ్యుల నీతి కంటే సద్దూకయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీలో ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి రాలేడని నిశ్చయంగా చెప్పేశాడు. పరిసయ్య నీతులు చాలా ఉన్నాయి, దాంట్లో ఒక నీతే ఇది. ఏంటంటే నీతి, వాడు చేసిన 4 నీతి క్రియలు గొప్పగా చెప్పుకుంటూ బతుకుతూ ఉంటాడు, వాడు పరలోక రాజ్యానికి రాలేడు అని నిక్కచ్చిగా చెప్పేశాడు ప్రభు. వాడి నీతి మించిన నీతి నీది ఉండాలి. పరిసయ్యుల నీతితో మనం పరలోకం వెళ్ళలేం, శాస్త్రుల నీతితో మనం పరలోకానికి వెళ్ళలేం. ఆపేస్తాడు ప్రభు. పరిసయ్య నీతి ఏంటి? 4 క్రియలు చేస్తాడు, 40 సార్లు కాదు 400 సార్లు చెప్పుకుంటాడు. నోరు మూసేసుకోవాలి మనం చేసిన పనులు. ఏం మనకొస్తాయి? ఏం పరిచర్య చేస్తున్నాం మనం? ప్రభు ఏం చెప్పాడు? మీరంతా పరిచర్య చేయండి, సమూల ప్రాంతాలకు వెళ్ళండి, వాక్యాన్ని చెప్పండి, రక్షించండి, చివరిలో ఏమనుకోని పడుకోమన్నాడు చెప్పా? నిష్ప్రయోజకులమైన దాసులు అని మీరు అనుకోండి అన్నాడు. మనమా ఎంత పని చేశాను అని చెప్పి భుజాలు వెనక్కి వేసుకొని అలా చేయడం కరెక్ట్ కాదండి. అది తగ్గింపు సూచన కాదు. మనల్ని మనమే నీతిమంతులుగా స్థాపించుకుంటున్నాం, అలా విమర్శ చేసుకుంటున్నాం మనం. ఆ విమర్శ తప్పు. నేనైతే ఎప్పుడు ఆ విమర్శ చేసుకోను అని పౌలు గారు అంటున్నారు. నన్ను నేను విమర్శించుకుంటే నేను ఎప్పటికీ నీతిమంతుని కాలేను అంటున్నాడు. కాబట్టి మనల్ని మనం అలా విమర్శ చేసుకోకూడదు. ఎలా చేసుకోవాలి? ప్రభువుని పక్కన పెట్టుకోవాలి. ప్రభువుని పక్కన పెట్టుకున్నాం అనుకో, ఒక మంచి పని చేశాము అని చెప్పంగానే ప్రభు జ్ఞాపకం వస్తాడు. అలాంటి ఆయన ఎన్ని చేశాడు? లెక్కలేనన్ని చేశాడు. అప్పుడు మనకేమనిపించిద్ది? ఆయన 100,000 చేశాడు, నేనేం చేశాను, అమ్మో నేను ఇంకా చెయ్యాలనిపించిద్ది. అర్థమైందా? ఆయన ఎన్ని మీటింగ్లకు వెళ్ళాడు, ఎన్ని పరిచర్యలు చేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అనుకో, వెళ్ళిన 4 మీటింగులు మనం ఏం చెప్పుకుంటాం? అమ్మో ఎన్ని చేయాలి, ఇంకా నా వయసు చాలా ఉంది, యవనస్తుడిగా ఉన్నాను, ఇంకా శరీరాన్ని నలగొట్టుకోవాలి, సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి అని ఎప్పటికప్పుడు మనం పురుకొల్పుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అది విమర్శించుకోవడం అంటే. కాబట్టి అందుకే 11వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, మీరందరూ బలలోనికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మీరు విమర్శించుకోండి అన్నాడు. విమర్శించుకున్నప్పుడు ఏం చేయాలి? మనం చేసిన క్రియలు కాదు, మనం చేయలేని క్రియల గురించి మనం ఆలోచన చేయాలి. మనం చాలా చేసినవి ఉన్నాయి, అవి చేయటానికి నువ్వు నాకు అవకాశాన్ని కల్పించావు ప్రభు, నీకు కృతజ్ఞతలు. కానీ నా ముందు ఇంకా ఎక్కువ ఉంది. ఏలియా గారితో అంటాడు కదా, ఏలియా నువ్వు భయపడమాక, ఆ గుహలో నుంచి బయటికి రా, శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పి కర్మేలు ప్రవర్తన దగ్గర భయపెట్టి హోరేబు నుంచి ఎన్ని ప్రాంతాలకు తీసుకెళ్ళాడు తెలుసా ఆయన్ని? ఆయన ఏమనుకుంటున్నాడు? చేసేసా అనుకుంటున్నాడు. చాలామంది ప్రవక్తలు ఉన్నారనుకుంటున్నాడు. అలా అనుకుంటున్న వ్యక్తితో అంటున్నాడు, నువ్వు ఇంకా చేయలేదు, అసలైన పని ఉంది, అసలైన పని చాలా ఉంది. నువ్వు షోమ్రోన్ దగ్గరికి రావటం, కీదోను వాగు దగ్గరికి, కెద్రోను వాగు దగ్గరికి రావటం ఇక్కడిక్కడ కాదు, నేను ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తున్న హోరేబు దగ్గరికి, అక్కడికి చాలా దూరం ప్రయాణించాలి, సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ మాట చెప్పంగానే అప్పుడు శక్తిని మించుకున్నాడు. నేను ఇంకా అవ్వలేదు, దేవుడు నన్ను ఇప్పుడే చంపట్లేదు, నా ముందు పెద్ద పనుంది అని చెప్పి ముందుకు వెళ్ళాడు. చేసిన పనులను ముందు పెట్టుకుంటే వెనక్కబడిపోతాం. చేసిన పనులు చాలా తక్కువ, చేయాల్సినవి చాలా ఎక్కువ అనగానే మనం ముందుకు వెళ్తాం. సొంకరి చేసింది అదే. చదువు 14 వచ్చినాం. అతనికంటే ఇతడు, చూసారా ఎందుకు నీతిమంతుడు అయ్యాం? సొంకరి చేసిన క్రియల వల్ల నీతిమంతుడు అవలా. గుర్తుపెట్టుకోండి, మంచి విషయం చదువుతున్నాను ఇక్కడ. సొంకరి చేసిన క్రియల వల్ల నీతిమంతుడు సొంకరి అవలా, కానీ సొంకరికి నీతి క్రియలు ఉన్నాయి.
బాగా గమనించండి, సొంకరి చేసిన నీతి క్రియల వలన దేవుడు సొంకరి నీతిమంతుడిగా ఎంచలా. కానీ సొంకరికి ఏమున్నాయి? నీతి క్రియలు ఉన్నాయి. కానీ కావాల్సిన స్థాయిలో నీతి క్రియలు లేకపోయినా కొన్ని ఉన్నాయి. కానీ ఆ నీతి క్రియలు సరిపోవు, నేను ఇంకా చెయ్యాలి అనే పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి రాగానే వీడు సరిగ్గా విమర్శించుకోవాలా. పరిసయ్యుడు మొత్తం గర్వంతో విమర్శించుకుంటున్నాడు, వీడు నీతిమంతుడు కాడు అని చెప్పి ఏం చెప్పాడు? ఈ సొంకరేని అతని కంటే మనం కూడా ఏమవ్వాలంటే పరిసయ్యుల కంటే, శాస్త్రుల కంటే, ప్రధాన యాజకుల కంటే, ధర్మశాస్త్ర ఉపదేశకుల కంటే, ఈ సంఘంలో గొప్పగా పోర్ట్రేట్ అయ్యే వాళ్ళకంటే, గర్వాన్ని పెంచుకున్న వారందరికంటే మనందరూ ఏమవ్వాలి? నీతిమంతులుగా తీర్చబడాలి. అంత నీతిమంతుడు నువ్వు అవ్వాలంటే నువ్వు చాలా తగ్గించుకోవాలి. కింద వచ్చింది చదవండి. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు చెప్పిన. మీరు ఎంత బాగా తగ్గుంటే దేవుడి పని అంత మీ దగ్గరికి వచ్చిద్ది. మీరు ఎంత లోయల్గా ఉన్నారో, మీరు ఎంత లోయల్ టు ప్రభువు చూపించాడో నీకు పనులు వస్తూనే ఉంటుంటాయి. ఆటోమేటిక్గా నీ కుటుంబంలో ఉన్న సమస్యలు పోతూ ఉంటాయి. ఎందుకు? నువ్వు దేవుడి పనిలో ఉన్నావు. దాంతో నువ్వు ఎలా ఉన్నావు? తగ్గించుకుని ఉన్నావు. తగ్గించుకున్నాడు ఆయన చేతుల కింద ఉన్నాడు అనుకో, ఎప్పుడు లేపుతాడో తెలియదు, ఎలా లేపుతాడో తెలియదు, తీసుకెళ్ళాడు కూర్చోబెట్టేస్తాడు. ఇక ఎవడూ రాలేడు అక్కడికి. అలా దానియేలు గారు లేపు కూర్చోబెట్టాడు, యోసేపు గారు లేపు కూర్చోబెట్టాడు. ఎందుకు? వాళ్ళందరూ అంటే ఆయన చేతిలో దీన మనస్కులై ఎంత తగ్గాలో అంత తగ్గాలి. ఎంత తగ్గాలో నువ్వు తగ్గావు అనుకుంటావు చూసావా, అది పాయింట్ కాదు. దానికి బిలో తగ్గాలి. బియాండ్ వెళ్ళకూడదు. వీ నీడ్ టు కమ్ బిలో. ఇంకా తగ్గావు అనుకో, వీడేంది ఇంత తగ్గుతున్నాడు, ఇంత తగ్గాడంటే వీడిని లేపాలి అన్న ఆటోమేటిక్గా ఆలోచన ఎవరికి వచ్చింది? ప్రభువుకి వచ్చింది. మనల్ని అలా విమర్శన చేసుకోవాలి. అలా మనల్ని మనం విమర్శ చేసుకుని దాంట్లో చేతులు వేసామనుకో, మనం తీర్పులోనికి రాం. ఇలా కాకుండా నువ్వు ఎలా విమర్శ చేసుకున్నా రేపు అంతిమంగా వచ్చే తీర్పులో మనందరం కూడా ఉంటాం. తీర్పులో ఉండాలని ఉందా? తీర్పు తప్పించుకోవాలని ఉందా? మరి ఎలా విమర్శ చేయాలో అర్థమైందిగా. అలా విమర్శ చేసుకుని బళ్ళలోనికి వెళ్దాం. ఈ చిన్న మాటలను దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన నాయన, సర్వోన్నతమ కలిగిన మీ నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైన మాటలు మీరు మాకు రాయించారు నాయన. ఆ మాటలను తేరి చూచి మీ ఆత్మ సాయంతో ఆలోచన చేస్తే ఎన్నో విలువైన సత్యాలు మీరు మాకు తెలియజేస్తున్నారు నాయన. నిజంగా ఒక చోట విమర్శించుకోమని రాశారు, మరొక చోట నన్ను నేను విమర్శించుకుంటే నీతిమంతుని కాను అని రాసిన మీ రెండు మాటల మధ్య అర్థాన్ని లోతుగా ఆలోచన చేస్తే మమ్మల్ని మేము విమర్శించుకున్నప్పుడు చేసిన 4 పనులను జ్ఞాపకం చేసుకుంటూ గొప్పగా మాట్లాడుకుంటూ మమ్మల్ని మేమే నీతిమంతులుగా స్థాపించుకున్న రోజుల్లో మేము బ్రతుకుతున్నాం నాయన. ఆనాడు పరిసయ్యుడు నీతిలోనే మేము ఉన్నాం అన్న విషయం ఈరోజు వాక్యం ద్వారా మాకు అర్థమైపోయింది. ఆయన నీతి కంటే, అందరి నీతి కంటే మా నీతి ఎక్కువాలని, పరిసయ్యుడి కంటే సొంకరి నీతి ఎక్కువ గొప్పగా స్థాపించబడింది, వాడు చాలా తగ్గించుకున్న విషయాన్ని మీ వాక్యం ద్వారా తెలియజేశారు. ఇన్నాళ్ళు బలలో చేతులు వేస్తూ మేము ఇలాగే వెళ్ళవేమో, ఈరోజు మీ వాక్యం మాకు అర్థమైనప్పుడు మా ప్రభువారి శరీరంలోనూ రక్తంలోనికి వెళ్తున్న మేమందరం కూడా ఎంత సాధ్యమైతే అంతగా తగ్గించుకొని మేము చేయని క్రియలు చేయలేకపోతున్నామే అని విమర్శ చేసుకొని మీ సహాయాన్ని కోరుకొని మీకు కృతజ్ఞతలు చెల్లించి ఆ బలలో చేతులు వేసే భాగ్యాన్ని నా సహోదరులకి, నాకు, అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ మీ ప్రియ కుమారుడును మా అందరి ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. చక్కని అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి, దైవజనుల వారికి, మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక వందనాలు.